మీ బంగారం ఇంట్లో ఉండడం సేఫ్ కాదని బ్యాంక్ లాకర్స్ని ఎంచుకుంటాం. ఒకవేళ బ్యాంక్ రాబరీ జరిగితే, బ్యాంక్ ఎంప్లాయీ థెఫ్ట్ చేస్తే, ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మీరు కట్టే బ్యాంక్ లాకర్ రెంట్కి 100 times కాంపెన్సేషన్ అని ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 2000 రూపీస్ రెంట్ కడితే 2 lakh రూపీస్ కాంపెన్సేషన్ వస్తుంది. అంతేకాని నేను కోట్ల రూపాయల ఆభరణాలు పెట్టాను కదా, ఆ వాల్యూ నాకు తిరిగి రాదా కాంపెన్సేషన్ రూపంలో? అస్సలు రాదండి. అది కూడా భూకంపమో వరదలు వచ్చిందనుకోండి, మీకు దొరికే కాంపెన్సేషన్ 0. 100-200 గ్రామ్ గోల్డ్ ఉన్న మనమే ఇంత ఆలోచిస్తే కేజీలు బంగారం పెట్టుకున్న పెద్ద పెద్ద ధనవంతులు ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారనుకుంటున్నారు? ఆ ట్రిక్ ఏదో నేను చెప్తా. అదే గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్. అంటే మీ బ్యాంకుకి వెళ్ళి మీ దగ్గర ఉన్న ఆభరణాన్ని వాళ్ళకిస్తారు. ఆ గోల్డ్ వాల్యూ మీద ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ బ్యాంక్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 10 lakh రూపీస్ వర్త్ గోల్డ్ ఉంది. దాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టేస్తే 75% ఆఫ్ గోల్డ్ వాల్యూ, అంటే ఈ కేసులో 7.5 lakh రూపీస్ మీకు గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇస్తారు. మీరెంతైతే ఆ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీలో వాడుకుంటారో దానికి మీరు ఇంట్రెస్ట్ పే చేయాలి. సో నేను 7.5 lakhs వాడుకుంటే ఎవ్రీ మంత్ 6,200 రూపీస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే నేను 3 lakh రూపీస్ వాడాను అనుకోండి, అప్పుడు 2,500 రూపీస్ మంత్లీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అన్నది 1 year, 2 year ఇలా ఒక టర్మ్కి దొరుకుతుంది. ఆ టర్మ్ ముగిసే లోపు మీరు దాన్ని తిరిగి చెల్లించినట్లయితే మీ గోల్డ్ని కంప్లీట్గా మీరు తిరిగి తీసుకోవచ్చు. ఒకవేళ ఈ టైంలో బ్యాంక్లో ఏదైనా ప్రాబ్లం జరిగితే నా గోల్డ్ పరిస్థితి ఏంటి? ఆ భయం అస్సలు వద్దండి, ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు మీ గోల్డ్కి ఇన్సూరెన్స్ చేపిస్తారు. సో మీ గోల్డ్ సేఫ్. మరైతే మీ బ్యాంకులో కూడా గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ దొరుకుతుందా? ఇప్పుడే కనుక్కోండి. ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. Boss Wala. Be the boss.